నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజుల్లో ఈ యువతకి ఒకరి దగ్గర ఉద్యోగం చేసేదానికన్నా స్వతహాగా వాళ్ళకి బిజినెస్ పెట్టుకుంటే బాగుండనే ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏ రంగంలో ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉంటాయి, సో ఈ విషయాల్లోనే కొంత కన్ఫ్యూజన్ ఉండడం వల్ల అయోమయ స్థితిలో పడిపోతూ ఉన్నారు. సో అలాంటి వారికే బిజినెస్ ఏ రకంగా మనం స్టార్ట్ చేయాలి, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనే విషయాలపైన అవగాహన కల్పించేందుకే మనతో పాటు ఉన్నారు వెంకటరమణ గారు. సో వెంకటరమణ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, సాధారణంగా ఇంట్లో ఎవరైనా సరే పిల్లలు మేము బిజినెస్ చేస్తామంటే తల్లిదండ్రులు ఒక నిమిషం ఆలోచిస్తారు. అదే ఉద్యోగం చేస్తామని అంటే డెఫినెట్గా ఏ ఉద్యోగం ఏంటని కనుక్కొని వెళ్ళిపోమని చెప్తారు. ఇప్పుడు మార్వాడి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎప్పటి నుంచో బిజినెస్లోనే ఉంటారు కాబట్టి తరతరాలుగా వాళ్ళు అదే కొనసాగుతూ ఉంటుంది. కానీ ఒక నార్మల్ పర్సన్ అంటే బిజినెస్ చెయ్యని ఒక ఉద్యోగస్తుడి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు బిజినెస్ చేయాలి అని అంటే డెఫినెట్గా ఆలోచిస్తారు. ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు స్టార్ట్ చేయడమే బిజినెస్ స్టార్ట్ చేశారా లేకపోతే ఉద్యోగం నుంచి బిజినెస్ వైపుకి వచ్చారా? ఫస్ట్ యాక్చువల్లీ నేను డే 1 నుంచి మార్కెటింగ్ అంటే నేను రావడానికి కూడా కారణం ఏంటంటే నాకు ఇష్టం అన్నట్టు బిజినెస్ అనేది చాలా ఇష్టం. అట్లా నేను ఒక ఇన్సూరెన్స్ రంగంలో స్టార్ట్ చేశాను. తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి నేను మళ్ళీ ఇన్సూరెన్స్ నుంచి ఒక రియల్ ఎస్టేట్, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అని చెప్పొచ్చు. అట్లా నేను స్టార్ట్ చేశాను జర్నీ. స్టార్ట్ చేసి ఇప్పుడు దాదాపు 13 years అయింది. ఇక్కడ కూడా మళ్ళీ ఈ బిజినెస్ 12 years అవుతుంది. ఆ విధంగా ఇప్పుడు 12 years నుంచి కూడా అంటే చాలా హ్యాపీగా ఉంది. బట్ ఏంటంటే ఏదైనా కూడా స్ట్రగుల్స్ అయితే చాలా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే సొసైటీకి మనం చాలా మందికి ఆన్సర్ చెప్పాలి. అంటే ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది అపోజ్ చేస్తారు. అంటే ఇది అవుతుందా, లేకపోతే ఇది నువ్వు సక్సెస్ కాలేవు, లేకపోతే ఇదెందుకు, జాబ్ చేసుకోవచ్చు కదా, శాలరీ వస్తుంది కదా. అంటే ఇక్కడ 2 things ఉన్నాయి. సక్సెస్ అయ్యారు అని అంటే డెఫినెట్ గా వాళ్ళని పొగుడుతారు, సో వాళ్ళని ఫాలో అవ్వమని చెప్తారు, అన్నీ ఉంటాయి. ఈవెన్ ఫెయిల్యూర్ అయ్యారు అనుకోండి, డెఫినెట్ గా మీరు ఎందుకు ఆ జాబ్ వదిలేసి వచ్చారు, సో అది కరెక్ట్ కాదు కదా అనే వే కూడా వస్తుంది. 2 versions కి కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే నేను కూడా ఈ బిజినెస్ లోకి వచ్చినప్పుడు చాలా మంది అన్నారు, ఇంతే అన్నారు, ఇది కరెక్ట్ కాదు, ఇదే చేసుకోవచ్చు కదా, ఇది ఎందుకు, ఈ ట్రాక్ ఎందుకు మార్చుకున్నావు, హైదరాబాద్ ఎందుకు, నాది ఖమ్మం యాక్చువల్గా. ఖమ్మం నుంచి నువ్వు హైదరాబాద్లో బిజినెస్ చేస్తావు అది అని చెప్పి చాలా మంది అన్నారు. అయినా కానీ ఆ టైంలో సరే వాస్తవం కదా, బిలీవ్ యువర్ సెల్ఫ్ అంటారు కదా. నాకున్న ఇదేంటంటే నేను అందరూ వింటా కానీ నాకు నచ్చింది ఎస్ అట్లా ఆ విధంగా చేసుకుంటూ వచ్చాను. అయితే ఆ రోజు అన్నవాళ్ళు కూడా తర్వాత సక్సెస్ అయిన తర్వాత, బా రమణ నువ్వు భలే డెసిషన్ తీసుకున్నావు, అబ్బా నువ్వు అప్పుడు వెళ్ళావు కాబట్టి ఈరోజు సక్సెస్ అయ్యావు. అంటే చాలామంది ఏంటంటే బిజినెస్ స్టార్టింగ్ ముందు అంతే అంటారు, తర్వాత ఏంటంటే ఏదో నీకు మంచి అదృష్టం ఉంది అందరూ సక్సెస్ అవుతారా, నువ్వు అదృష్టం ఉంది కాబట్టి సక్సెస్ అయ్యని చెప్పన్నారు. అయితే నేను ఒకటే చెప్తాను, అంటే సక్సెస్ అయ్యేంత వరకు ఎవరు గుర్తించరు మేడం. సక్సెస్ అయిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా సక్సెస్ అయితేనే, సక్సెస్ ఉంటేనే ఎవరైనా సరే వాళ్ళని కూడా నమ్ముతారు. మీరు చెప్పే మాట ఈ రోజు మిగతా వాళ్ళు నమ్మాలి అని అన్నా కూడా మీరు సక్సెస్ అయితేనే. సో మీరు సక్సెస్ అవ్వటానికి ఎన్ని ఇయర్స్ టైం పట్టింది మీరు ఒక గాడిలో పడడానికి, రావటానికి? ఒక బిజినెస్ అనేది లాంగ్ టర్మ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దానికి ఒక బేసిక్ ఫార్ములా ఉంది. ఇప్పుడు ఒక మామిడి చెట్టు ఎన్ని సంవత్సరాలు పడుతుంది కాయలు కాయడానికి? మినిమం ఒక 3 years. ఇప్పుడు హైబ్రిడ్ వచ్చింది కాబట్టి 3 years 5 years. అంటే ఆ టైం అనేది ఏ బిజినెస్ అయినా కూడా ఎవరైనా కూడా స్టార్ట్ చేసే టైం పడుతుంది. అంటే నాకు కూడా అలానే టైం పట్టింది, ఒక 3 years 3 to 5 years. ఇప్పుడు నాది 12 years అయిపోయింది. అయితే సక్సెస్కి నేను అనేది ఏంటంటే నాకు ఇమీడియట్గా స్టార్ట్ అయిపోయింది. సక్సెస్ స్టార్ట్ అయిపోయి అదే విధంగా ఒకటే సింగిల్ ఫోకస్గా దాదాపు ఇప్పుడు 12 years కంప్లీట్ చేసుకున్నాను. అయితే నా జర్నీలో కూడా అప్ అండ్ డౌన్స్ చాలా చూశాను నేను. అంటే చాలా స్ట్రగుల్స్, చాలా అప్స్ డౌన్స్ అన్నీ చూశాను. ఏం చూసినా సింగిల్గా ఏమైనా కూడా ఇక్కడే నిలబడి ఉన్నాం అన్నట్టు. నిలబడి ఉండటం వల్ల ఈరోజు వాస్తవంగా నేను ఒక 0 stage నుంచి ఒక స్టేజ్ చెప్పాలంటే ఒక నెక్స్ట్ లెవెల్కి వచ్చాం మేడం ఇప్పుడు. అంటే వెరీ హ్యాపీ అన్నట్టు. అంటే నన్ను నేను అనుకుంటా, అప్పుడప్పుడు కూర్చొని ఆలోచించుకుంటా, అరే నేను 10 years 12 years బ్యాక్ ఇట్లా ఉండే, నా లైఫ్ ఇప్పుడు ఇలా ఉంది. అసలు అప్పటికిప్పుడు అసలు ఆలోచిస్తే దానికి దీనికి కంపారిజనే లేదన్నట్టుగా అసలు. సో ఇప్పుడు సక్సెస్ అవ్వాలి అని అంటే డెఫినెట్గా ఫెయిల్యూర్స్ని సరి చేసుకుంటేనే సక్సెస్లోకి వెళ్ళగలుగుతాం కదా. సో చాలా మంది బ్యాక్ వెళ్ళిపోతారు. ఫెయిల్యూర్స్కి రీజన్స్ ఏముంటాయి? మెయిన్ ఏంటంటే పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే అది అయ్యేంత వరకు నిలబడి ఉండాలి. అంటే రాగానే ఇమీడియట్గా ఓవర్ నైట్లో ఎక్కడ సక్సెస్ కాలేరు మనం. అది మనం కంటిన్యూగా అదే విధంగా రొటీన్గా చేసుకుంటూ పోతుంటే ఒక స్టేజ్కి వచ్చేసరికల్లా అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం.
ఆ విధంగా కనుక ఇక్కడ మనం వెళ్ళిపోగలిగితేనే సక్సెస్ అనేది 100% చూస్తాం అన్నట్టు. ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళ మాటలు కూడా చాలామంది డైవర్ట్ అవుతాం. అంటే మనకంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మనం పనిచేస్తుంటాం. కామన్గా ఏంటంటే మన గురించి మనం ఆలోచించాం. వాడేమన్నట్టే వాడి కోసం వాడిని సాటిస్ఫై చేయడానికి మనం పనిచేస్తాం. దానివల్ల ఏంటంటే డైవర్ట్ అవుతుంటాం. అంటే వాళ్ళు ఇట్లా అన్నారు కదా, ఇది కరెక్ట్ కాదేమో, వీళ్ళు ఇట్లా అన్నారు కదా, ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి డైవర్ట్ అవుతుంటాం. అట్లా కాకుండా ఏంటంటే సింగిల్ ఫోకస్గా వెళ్ళగలిగితే 100% ఎవరైనా ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ మేడం, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నట్టు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి బిజినెస్ చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా పెట్టుబడుల కోసం చూస్తారు. పెట్టుబడులు లేకపోవడం వల్ల ఆగిపోతూ ఉంటారు. సో పెట్టుబడులు ఎక్కువగా పెట్టే బిజినెస్ కి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారా? సో తక్కువ మొత్తంలో అసలు పెట్టుబడులు పెట్టకుండానే బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయా? ఇప్పుడు వాస్తవంగా నేను వచ్చింది కూడా అలానే కదా. సింగిల్ ఒక జీరో ఇన్వెస్ట్మెంట్ అనుకోవాలి. ఒక ఇది అంటారు కదా, ఒక ఆధార్ కార్డు, పాన్ కార్డు అంతే. బిజినెస్ లో ఇలా కూడా సాధ్యం అవుతుందా? అంటే మాటలే పెట్టుబడి అంటారు. మాటలు, మన మైండ్ సెట్, మన స్కిల్స్, ఇవన్నీ కూడా దీనికి మెయిన్ ఇన్వెస్ట్మెంట్. అవే అన్నిటికంటే ముఖ్యం టైం. అయితే ఇక్కడ మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈరోజు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెడితే అది వస్తుందో రాదో తెలియదు. ఎందుకంటే పెట్టుబడి పెట్టే బిజినెస్ ఏది కూడా మనం అది చెప్పలేమన్నట్టు. ఒకవేళ వస్తే రావచ్చు, లేకపోతే సక్సెస్ అయితే ఓకే, రాకపోతే ఇది అంటారుగా ఉంది పోయింది ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నమాట. అదే జీరో ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, నష్టమేముంది, ఓకే సక్సెస్ అయ్యాం, డబ్బులు వస్తాయి. సక్సెస్ కాకపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది, అంతే కదా. కాబట్టి ఏంటంటే నాకు తెలిసి ఇప్పుడు అందరికి చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ బిజినెస్ కూడా మినిమం 50 లక్షల కోటి రూపాయలు పెట్టాలి. అది కూడా కాంపిటీషన్. అంటే మన బిజినెస్ బాగుంది అంటే ఇంకో 10 పక్కన ఓపెన్ అయిపోతాయి. అది ఇక్కడ ఏంటంటే మనకి మనమే కాంపిటేటర్ అన్నట్టు. ఇక్కడ మనకి ఎవరు కాంపిటీషన్ లేదు. ఈ బిజినెస్ ఫ్రీ మొత్తం, అంతే కదా. ఇక్కడ ఎవరు కాంపిటీషన్ ఏముండదు. అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ కున్న బెస్ట్ ఆపర్చునిటీ ఇదే అన్నట్టు. రియల్ ఎస్టేట్ విషయానికి వచ్చేటప్పటికి ప్రతి ఒక 5 సంవత్సరాలకి ఒకసారి మనం చూసుకుంటే ఒడిదుడుకులు అనేది అందులో కూడా కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి టైంలో మరి వాళ్ళు ఏం చేయగలుగుతారు? సో ఇప్పుడు మార్కెటింగ్ సరిగ్గా లేదు, మార్కెట్ బాగాలేదు అనేటప్పుడు వాళ్ళు కొనిపించడం, చేయించడం ఇదంతా కూడా కష్టతరం అవుతుంది కదా. అప్పుడు ఏ రకంగా వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారు? అంటే ఒక మాట మాట్లాడితే ఒక 3 years కష్టపడితే నెక్స్ట్ 20 years లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు దీంట్లో. ఓకే. అంటే రియల్ ఎస్టేట్లో మెయిన్ పర్టికులర్గా రియల్ ఎస్టేట్ బిజినెస్కి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో వచ్చిన మనీని కరెక్ట్గా రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేసి కొంత రిజర్వ్ ఫండ్ కనుక మనం మెయింటైన్ చేసుకోగలిగితే ఇక ఆ ప్రాబ్లం కూడా ఉండదు అన్నట్టు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా మనం బిజినెస్ అనేది అప్స్ ఉంటాయి, డౌన్స్ అంటే చెప్పాను ఆల్రెడీ. డౌన్ ఉన్నప్పుడు కూడా మనం నిలబడి ఉండాలి. ఇప్పుడు కొంతమందికి సో ఇలాంటి ఇబ్బందులు ఉండొచ్చు. సో కంప్లీట్ గా ఒక దాంట్లోనే ఉండేటప్పుడు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో కొంతమంది జాబ్ చేస్తూ కూడా సైడ్ బిజినెస్ లాగా ఏదైనా స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుందా అని వెతుక్కుంటూ ఉంటారు, రైట్? అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందా? ఇప్పుడు 9 to 5 జాబ్ అంటారు. అంటే వాళ్ళు 8 hours వర్కింగ్ అవర్స్ ఉంటాయి. మిగిలిన టైం ఏముంటుంది చెప్పండి? మిగిలిన టైము మ్యాక్సిమం నాకు తెలిసి యావరేజ్ అనాలిసిస్ మొబైల్ స్క్రీన్ టైం చూసుకుంటే 7 గంటలు ఉంటుందట ఒక్కొక్కళ్ళది. లేకపోతే ఫ్రెండ్స్, పార్టీలు, ఎంటర్టైన్మెంట్ ఇవే ఉంటాయి. వీకెండ్స్ వస్తే బయటకు వెళ్ళడం సరదాగా ఉంటుంది. అయితే నేను అనేది ఏంటంటే ఆ టైంని దీంట్లో ఇన్వెస్ట్ చేయగలిగితే చాలు. అంటే జాబ్ చేసుకోవచ్చు హ్యాపీగా, వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటూ ఆ మిగిలిన టైంని దీంట్లో ఇన్వెస్ట్ చేసి సెకండ్ ఇన్కమ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటే రేపు ఒకవేళ జాబ్ పోయినా ఉన్నా ఏం ఫరక్ పడదన్నట్టు. మెయిన్ ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చూసుకుంటే లే ఆఫ్స్ అనేది భయంకరంగా జరుగుతుంది. రానున్న 2030 కల్లా మ్యాక్సిమం అంటే ఎవరైతే వీళ్ళు చేస్తున్నారో ఆ పని ఏఐ చేసి పెడుతుందట. కాబట్టి ఏంటంటే ఇప్పుడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. అంటే అన్ని మంచిగా ఉన్నప్పుడే వాళ్ళు కూడా సెకండ్ ఇన్కమ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని వీకెండ్స్ అనేది అందరికీ ఖాళీ ఉంటుంది. ఆ టైంని దీంట్లో పెడితే చాలు. సో ఇప్పుడు వరకు మీరు చాలా వీడియోస్ చేశారు. సో చాలా మందికి అవగాహన కల్పించే ప్రయత్నం కూడా చేస్తూ వచ్చారు కాబట్టి సో మిమ్మల్ని చాలా మంది అప్రోచ్ అయి ఉండొచ్చు. సో మీరు ఎంత సక్సెస్ అయ్యారు కదా, మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు కూడా ఎంతమంది సక్సెస్ అయ్యారు? మన టీంలో వర్క్ చేస్తున్న నాతో ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో ఇప్పటివరకు దాదాపు 1000 మంది లక్షాధికారులు, కోటీశ్వర్లను తయారు చేశారు. 1000 మంది. ఇంకొక విజన్ ఉంది నాకు. విజన్ ఏంటంటే నా విజన్ 2026 కల్లా ఎవరైతే కోటీశ్వర్లు కావాలనుకుంటున్నారో ఈ 2026 కల్లా 1000 మంది కోటీశ్వర్లను తయారు చేయాలని ఒక విజన్ తోటి ముందుకెళ్తున్నాం. అంటే ఒక కోటీశ్వరుడు తయారవుతే మళ్ళీ ఆయన ఒక
ఎంతోమందిని కోటీశ్వరులను తయారు చేయగలరు. అలాంటి వాళ్ళని మనం తయారు చేస్తాం. బిజినెస్ అని అంటే కేవలం మగవాళ్ళనే కాదు, సో ఆడవాళ్ళు కూడా ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. సో బయటికి ఉద్యోగాలకి చాలా మంది పంపించరు, ఇష్టం ఉండదు చేయడానికి. సో వాళ్ళు కూడా ఏదో ఒకటి చేయాలని కోరుకుంటారు కాబట్టి సో హౌస్ వైఫ్స్ కూడా మీరు చెప్పినటువంటి ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఈ బిజినెస్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుందా, ఎలా చేసుకోవచ్చు? ఈరోజు హౌస్ వైఫ్స్ కూడా అంటే కామన్గా ఏంటంటే ఆడవాళ్ళు స్పెషల్గా మార్కెటింగ్ చేయకూడదు, బయటికి రాకూడదు, ఇవన్నీ అంటే గతంలో ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు కూడా ఈరోజు బిజినెస్లో మగవాళ్ళ కంటే ఎక్కువ సక్సెస్ అవుతున్నారు. అట్లా నేను అనేది ఏంటంటే ఆడవాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఇంట్లో ఉంటూ ఫ్యామిలీని చక్కదిద్దుతూ వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటూ కూడా ఇంట్లో ఉండి హ్యాపీగా చేసుకునే అవకాశం దీంట్లో ఉంది. ఏం లేదు, సింపుల్గా ఏంటంటే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళకుండా కూడా ఈరోజు మొబైల్, ఈ ఇంట్లో టీవీ సీరియల్స్ అవి ఇవి చూసుకుంటూ కూర్చుంటారు. దానికంటే నేను చెప్పేది ఏంటంటే జస్ట్ మనం మొబైల్ వాడుతూ ఉంటాం, మొబైల్లో షార్ట్స్ అవి ఇవి చూస్తుంటాం. దానికంటే మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అవి ఇవి మనం దీన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలని చేసుకుంటూ ఇంట్లో ఉండి ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు బిజినెస్. సో దీనికి ఏజ్తో ఏమైనా లిమిట్ ఉంటుందా? ఇప్పుడు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, సో అయినప్పటికీ కూడా మేము ఫిట్గా ఉన్నాము, బట్ వేరే ఇంకా ఏదైనా చేసుకోవాలని అనుకునేటప్పుడు వాళ్ళకి చాయిస్ ఉంటుంది. చిన్న ఒక స్టోరీ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, మా అంకుల్ ఉంటారు ఒక ఆయన రిటైర్ అయ్యి దాదాపు 10 years అయిపోయింది. రిటైర్ అయిన తర్వాత 10 years తర్వాత కూడా నేను ఇన్వైట్ చేశాను. మామయ్య ఏం చేస్తుంటారు ఇంట్లో, హ్యాపీగా రావచ్చు కదా, బిజినెస్ చేయొచ్చు కదా అంటే ఆయన ఫస్ట్ కొంచెం సందేహించాడు, డౌట్ఫుల్గా. అల్లుడు మనం ఈ టైంలో వస్తే ఏం బాగుంటుంది, మార్కెటింగ్లోకి వస్తే ఏమనుకుంటారు, ఇంకా ఆశీస్ లేదా, లేకపోతే రిటైర్ అయ్యాం కదా ఇంకేమనుకుంటారని చెప్పి రాలేదు. తర్వాత నేను చెప్పాను, కన్విన్స్ చేస్తే వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక 3 years తర్వాత ఒకసారి మాట్లాడుకున్నాం మేము, అంటే బిజినెస్ స్టార్ట్ అయ్యి 3 years తర్వాత. అల్లుడు నువ్వు ఇంతకంటే బిఫోర్ నన్ను ఇన్వైట్ చేస్తే బాగుండేదేమో అన్నాడు. ఎందుకన్నా, నేను లాస్ట్ 3 years నాకు వచ్చిన ఇన్కమ్ని నేను క్యాల్కులేట్ చేసుకుంటే నా 35 years శాలరీ కంటే ఇక్కడ ఎక్కువ వచ్చింది అన్నాను. అయ్యో, వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి వచ్చిండే కదా. నాకు కొంచెం నువ్వు ఒక 10 years ముందు కలిసిన అయిపోయేది కదా అన్నాడు. అండ్ వన్ మోర్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేసరికల్లా చాలా మందికి ఉన్న అభిప్రాయం ఒకటే ఉంటుంది, సో మంచిగా ఒక పొలిటికల్ లీడర్ లాగా వాళ్ళు లుకింగ్ అనమాట. సో లుక్ వైజ్ గా అలా వైట్ అండ్ వైట్ వేస్తారు, గోల్డ్ వేస్తారు. సో ఇందులో అన్ని దందాలు ఉంటాయి, సో పాలిటిక్స్ చాలా ఉంటాయి, సో లీగల్ ఇష్యూస్ ఉంటాయి. సో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నారు అనుకోండి, వెరీ సాఫ్ట్ గా ఉంటారు, నేను ఇంత ప్రొఫెషనల్ గా ఉన్నాను, నేను అందులోకి ఎలా వస్తాను, ఇవన్నీ నాకు ఎలా సాధ్యం అవుతుంది అని కూడా అనుకుంటారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎలా ఉంది? ఇప్పుడు మీరు చూసారు కదా, మాకు ఎక్కడైనా బ్రేస్లెట్ ఉందా? మీరు కనిపించట్లేదు. మీరు రియల్ ఎస్టేట్ అని మీరు తర్వాత రివీల్ చేస్తేనే నాకు అర్థమైంది. అంటే మీకు చెప్పేంత వరకు అర్థం కాలేదు కదా, మీరు ఏదో సాఫ్ట్వేర్ అనుకున్నారు. మాదేంటంటే అలానే ఉంటుంది అన్నట్టు. అంటే ఎక్కడ వైట్ అండ్ వైట్ డ్రెస్లు, లేకపోతే బ్రేస్లెట్లు, ఇంతలా చైన్లు, ఇదేంటంటే మా రియల్ ఎస్టేట్ చెప్తున్నా కదా, కార్పొరేట్ రియల్ ఎస్టేట్. ఇది వైట్ అండ్ వైట్ రియల్ ఎస్టేట్ కాదు. అంటే ఈ కార్పొరేట్ కల్చర్ వేరే ఉంటుంది, దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నట్టు. అంటే జస్ట్ వాళ్ళు జాయిన్ అయిపోతే చట్టం పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది కదా, సిస్టమ్ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది అన్నట్టు. వాళ్ళకే పూర్తి అవగాహన వచ్చేస్తుంది. సిస్టంలో జాయిన్ అయిపోతే చాలు, ట్రైనింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నట్టు. అంటే ఎవ్రీథింగ్ అంతా కూడా హ్యాండ్ హోల్డ్ చేసుకుని వాళ్ళని తీసుకెళ్తాం అన్నట్టు. అంటే వాళ్ళ అకౌంట్లో 1 కోటి రూపాయలు పడేంత వరకు మాదే బాధ్యత. సో ఇప్పుడు ఎవరైనా సరే బిజినెస్ చెయ్యాలి అని అనుకునే ఒక తలంపు వచ్చినట్లయితే, ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే సో వాళ్ళని పూర్తి స్థాయి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా తయారు చేస్తారా? 100%. మెయిన్ బిజినెస్ చేయాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది, ఎవరికైతే అప్పులు ఉన్నాయో, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకునే వాళ్ళకి ఒకటే చెప్తాను, ఓపెన్గా వాళ్ళకి హార్ట్లీ వెల్కమ్ అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఫీజు లేకుండా ఫ్రీ ట్రైనింగ్ తోటి, ఫీజు వాళ్ళకు రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ వాళ్ళ ఖర్చులు సంబంధించిన మేమే చూసుకుంటూ అన్నీ కూడా జస్ట్ వాళ్ళు అటెండ్ అయితే చాలు. మాకు ఎవ్రీ వీక్ మాకు మీటింగ్స్ ఉంటాయి, సెమినార్స్ ఉంటాయి. వాట్ ఈస్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పేసి ఒక మీటింగ్స్ ఉంటాయి. ఆ మీటింగ్కి అటెండ్ అయ్యి దీన్ని తెలుసుకుని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి ఎదగాలని కోరుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మాతో ప్రయాణం చేయొచ్చు. ఇంకోటి ఎలాంటి భయం అవసరం లేదు, ఎందుకంటే 0 ఇన్వెస్ట్మెంట్ కదా. ఇంకొకటి ఏంటంటే మెయిన్ మార్కెటింగ్ సేల్స్ అనగానే భయపడేది ఏంటంటే, అరే మేము తిరగాల, వెళ్ళాలా, డోర్ టు డోర్ తిరగాలమో, లేకపోతే ఇవన్నీ భయం ఉంటుంది. అంటే నాతో అవుతుందా అని చెప్పేసి భయం ఉంటుంది. ఇప్పుడు మార్కెటింగ్ అనేది మారిపోయింది. అంటే ఒకప్పుడు వేరు, ఇప్పుడు రాజమౌళి ట్రెండ్. అంటే ఒకప్పుడు పాతది అయిపోయింది. ఇప్పుడు ఏంటి, సేల్స్లో ఏంటంటే స్మార్ట్ వర్క్ అయిపోయింది, అంత డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి.
సోషల్ మీడియా, యూట్యూబ్, నెక్స్ట్ ఫేస్బుక్ ఇలాంటివన్నీ వచ్చేసినాయి. అంటే ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని వాళ్ళని చేసే విధంగా మేము ట్రైన్ చేస్తాం అన్నట్టు. సో ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన నెసిటీ లేకుండా, Exactly. ఫీ లాంటివి పే చేయకుండా మొత్తం ట్రైనింగ్ అంతా మీరే ఇచ్చి వాళ్ళని తయారు చేస్తారు. Yes. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you, madam. సో ఎవరైనా మంచి ఎంటర్ప్రెనర్ అవ్వాలి అనే కోరిక మీలో ఎవరికైనా ఉంటే, సో ప్రతి ఒక్కరు కూడా మదుపు పెట్టలేరు. బిజినెస్ చేయాలని కోరుకునేటప్పుడు కూడా పెట్టుబడులు పెట్టడం అనేది అందరికీ సాధ్యం కాదు. కానీ ఎటువంటి పెట్టుబడి అనేది లేకుండానే మీరు కోటీశ్వరులు కావాలి అని అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేయండి. సో మీకు ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మిమ్మల్ని ఒక మంచి ఎంటర్ప్రెనర్ని తయారు చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ Thank సార్. you, మేడం.